పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? క్రిస్మస్ అడావిడిలో ఉన్నారు కదా ప్రియులారా. నిజమైన క్రిస్మస్ ఎలా చేయాలంటే ఇదే మనకు తరుణం. ఎరుగని వారికి స్వార్థ చెప్పడానికి క్రిస్మస్ అంటే అలా ఉండితే, ఎందుకంటే వాళ్ళ పండగ కదా అని వస్తారు పిలిస్తే. మేము ఎలా చేస్తామంటే బీదవాళ్ళని, దేవుని ఎరుగని వారిని పిలిపిస్తాము. ఎక్కడ లేదో ఆ చోటే పెడతాము. దేవుని ఎరుగని వారి చోట, బీదవాళ్ళ చోట మేము అలాగా ప్రార్థన పెట్టి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం, బట్టలు ఇవ్వడం అలా చేస్తుంటాము గిఫ్ట్గా. అవును ప్రియులారా, అప్పుడే క్రీస్తు ప్రేమ పండుగ చేస్తారు బా, వాళ్ళు ఇలా వచ్చారు బా అని చూస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. కొంతమంది తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అంతే, గంగరెడ్డిపల్లిలో అలాగే చేసాము. కానీ మళ్ళీ బట్టలు అంటేనే వస్తారు, లేకపోతే రారు. పిల్లలు మాత్రం రెగ్యులర్గా తప్పకుండా వస్తారు. నేను అంటాను, అదే పనిగా మేము ఆటో చార్జ్ పెట్టుకొని ఇలా వస్తాం కదమ్మా, మీరు కొంచెం శ్రద్ధ కలిగించండి, లేదు దేవుని ఎరిగి ప్రార్థన చేయండి అని చెప్తాను. బాగలేకపోతే ప్రార్థన చేసుకుంటారు, ఫోన్లు చేస్తారు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ కూడా మనం అలాగే చేయాల ప్రియులారా. మేము మాత్రం లేని చోటే పెడతాం, దేవుని ఎరుగని వాళ్ళ దగ్గర పెడతాము. అలాగే మీరు కూడా మీ దేవుని చిత్తం అయితే, మీకు ప్రేరేపణ ఉంటే అలాంటి వాళ్ళు కొంతమందిని పిలిపించుకొని మీరు క్రిస్మస్ చేయండి, అది మంచిది. సరే, వాక్యానికి వెళ్దాము. గత వారం ఏం విన్నాము? నీడ చాటున, మహోన్నతుని చాటున, దేవుని చాటున ఉంటే ఆయన కొన్ని మనుషులు కప్పుటోపోయే మాటలు అంటకుండా కాపాడతాడు. శత్రువు నుంచి మనల్ని దాచుకుంటాడు, వేటగాని ఉరిలో నుంచి కాపాడతాడు, రెక్కల్ని కప్పుకుంటాడు, రెక్కల తేట మనల్ని
కప్పుతాడు. ఏ రోగం బాధకు మనం భయపడము. అంత చక్కగా ఆయన దాచుకునే దేవుడుగా మనం విన్నాం కదా. ఈ వారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు, ఎలా పుట్టాడని కొన్ని వాక్యాలు మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో. ఇతడు సహాయపడిన ప్రియులు ప్రియదర్శిని శ్వేత, అలాగే కుటుంబం వాళ్ళ బాబు, తల్లి విశాలాక్షి, మచిలీపట్నం వాళ్ళు మనోహర్ కుటుంబం, వాళ్ళ అన్న లావణ్య పిల్లలు. ప్రియదర్శిని నా నిండు వందనాలమ్మా. రతన సహోదరి కుటుంబం, రతి కుటుంబం, విజయలక్ష్మి సహోదరి రఘుమూర్తి గారు వాళ్ళ కుటుంబం, రతి అలాగే వాళ్ళు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి నా వందనాలు. వాళ్ళ సమస్యల నుంచి దేవుడు విడుదల చేయునుగాక. విశాల సహోదరు రఘుమూర్తి బ్రదరు వాళ్ళ పిల్లలు రాజకుమార్కి ట్రాన్స్ఫర్ రావాలి, ఒకే చోట ఉండాలని ప్రార్థిస్తాము. అంతేకాదు సత్య వాళ్ళ బాబు మళ్ళీ సుఖప్రసవం కొరకు కూడా ప్రార్థిస్తాం. వాళ్ళ కుటుంబానికి నా వందనములు. హరిప్రియ ఆ కుటుంబానికి ప్రశాంతికి సుఖప్రసవం, బాబుకు రక్షణ, భర్తకు రక్షణ, లక్ష్మీనారాయణ ఆ కుటుంబం దేవుని దీవెన, ఆ కుటుంబం రక్షించాలని దేవుని అడుగుతున్నాం. శేఖర్ గారు ఎల్లోజిరావు బ్రదర్ కుమారుడు శేఖర్ గారు కుటుంబం విజయవాడ, వాళ్ళ కుటుంబానికి కూడా మోనికాకు సంతానం కావాలి, ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తున్నాను. వాళ్ళ నాన్న చెల్లెలు కుటుంబం ఉషా, వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. శైల సహోదరి సురేష్ గారు, ప్రణయ్ ఉద్యోగం వివాహం కొరకు ప్రార్థించండి. సచిన్ ఆ బిడ్డలు నిండైన దీవెన, ఆ కుటుంబానికి వందనాలు. వాక్య భాగానికి వెళ్దాము. ఎహెజ్కేలు గ్రంథము 36 వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడునైను, పాడైపోయిన స్థలములలో చెట్టును నాటువాడుననియు, మీ చెట్టు శేషించిన అన్యజనుల తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చినాను, నేను దాన్ని నెరవేర్తును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రం. చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేదు రాజా. పరిశుద్ధాత్మ దేవా, మీరే వచ్చి మాట్లాడు నాయనా. వినువారికి మేలు కలుగునట్లు, రక్షణ కలుగునట్లు నాయనా, నెమ్మది, శాంతి, సమాధానం, వాళ్ళ అవసర అక్కర్లు కొరతలన్నీ నింపునట్లు మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగము, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడు. పాడైన స్థలాన్ని కట్టడానికే యేసుక్రీస్తు పుట్టాడు. మహిమా స్వరూపుడు, సృష్టికర్త, భూమి ఆకాశమును సృజించిన దేవుడు మానవుడిగా మన కొరకే ఎందుకు వచ్చాడంటే, చూడండి, పాడైపోయిన స్థలములను కట్టడానికి. రెండోది, పాడైపోయిన స్థలములో చెట్టును నాటడానికి. పాడైన స్థలములో చెట్టు నాటితే వస్తాయా? రాదు కదా. అయితే మనకు సాధ్యం కాదు, అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నాటువాడు ననియు, మీ చెట్టు శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. అబ్బా, మన చెట్టు పాడైపోయిన స్థలంలో చెట్టు. ఇప్పుడు నేను పాడైపోయాను అనుకోండి, పాడైపోయిన తర్వాత అదే స్థలంలో చిగురించి చెట్టు పూలు పూసి కాయలు వచ్చి ఫలాలు ఇచ్చి నీడగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా, ఒకప్పుడు ఏమి ఎలా ఉన్నింది, గబ్బు మాటలతో కొట్లాట పడుతూ ఒప్పుకుంటుంది. ఏదైనా మాట వస్తే ఒప్పుకోదు. అలాంటి ఇంత మారిందా, ఇంత సమాధానం అయిపోయిందా, ఇంత సంతోషంగా ఉందా అని వాళ్ళు తెలుసుకుంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు న్యాయాధిపతి గ్రంథంలో కూడా 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో 5వ వచనం,
ద్రాక్ష తోట దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంసోను తీసుకుని వెళ్తూ ఉంటాడు. గర్జించే సింహం అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు చేతులు ఏమీ లేదు, యెహోవా ఆత్మ చేత దాన్ని చీల్చేస్తాడు, గొర్రె పిల్లని చీల్చినట్టు. వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలియదు అది చీల్చినట్టు. వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఆ ఊర్లో అమ్మాయిని చూసేసి తిరుక్కొని వచ్చేటప్పుడు ఆ స్థలంలో అది ఏమైపోతుందంటే తేనెగా మారిపోతాయి, మధురంగా ఉంటాయి. చూడండి, తీసుకొని తింటాడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇస్తాడు. అంత గొప్ప, అదే బలమైనది నుండి తీపి వచ్చును అని రాయబడింది కదా. ఇప్పుడు సింహం లాంటి, అంటే జంతువు లాంటి గుణం కలిగిన వాళ్ళని ఆ లోపల ఉండే సాతాను పారిపోయాడు, చంపేశాడు. ఇప్పుడు ఆ మనిషి ఎలా అయిపోయాడంటే మధురమైన మాటలు వస్తూ ఉన్నాయి. తేనె లాంటి, తేనె జుంటే తేనె కంటే మధురమైన వాక్యం వస్తూ ఉంది నోట్లో. వాళ్ళ అమ్మ వాళ్ళకి నాన్న కూడా వినిపించాడు, చూడండి అని. అలాంటి ప్రియులారా, ఆ విధంగానే పాడైపోయిన స్థలాన్ని కట్టువాడు, పాడైపోయిన స్థలంలో చెట్టు నాటేవాడు అని చూస్తాం. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కూడా నాటాడు ప్రభువారు. ఎంతో ఆశగా ఎదురు చూశాడు. నాటిన తర్వాత 5వ అధ్యాయము, నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుడు చూడండి, ఇశ్రాయేల్ని, యెరూషలేము వారిని, యూదా, యెరూషలేము అంటే మరి సంఘం, యూదా అంటే స్తుతి ఆరాధన. అంత చక్కగా నేను నాడితే, అలా చేస్తే ప్రియులారా, ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ కారు ద్రాక్షే కాసింది. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా రక్షణ లేదు. ధర్మశాస్త్రము పాపాన్ని కడగలేదు, అది పాపాన్ని ఎత్తి చూపిస్తుందే కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది. రోమా 8:2 అదే చూస్తాం. ధర్మశాస్త్రం చేయనిది దేవుడు చేశాను, యేసుక్రీస్తు చేశాను అని రాయబడింది ప్రియులారా. అలాగా నాటాడు కనుక జనులు తెలుసుకోవాలని యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను అని చెప్పాడు. ఎంత చక్కగా చూసారా ప్రియులారా. కనుక అక్కడ అలా చేశాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యెషయా గ్రంథము. అక్కడ ఏమి రాయబడిందంటే, ద్రాక్ష పండ్లు ఫలింపనని కారు ద్రాక్షలు కాసాను అంటే నిత్య రాజ్యానికి ఎవరు కూడా అరుగులకు లేదు. ధర్మశాస్త్రము ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చలేదు అని చూస్తాము. దేవుడు ఎదురు చూశాడు కానీ తీర్చలే. దేవుని నమ్మాను కనుక అతను నీతిగా ఎంచబడేను. మరి రోమా 4:3 అబ్రహాము గురించి రాయబడింది. కనుక ప్రియులారా, మరి ఇక్కడ యెహెజ్కేలు 17వ అధ్యాయంలో చూస్తాము. 17:23-24 ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది చాకలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతులు వృక్షములు పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మలు నీడను అవి దాగును. ఇక్కడ కూడా దాక్కునేది. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టు ఘనమైనది గాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడననియు, భూమి అంతటా సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేరుస్తాను. నెరవేర్చుటకే మానవ రూపంగా పుట్టాడు. ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా, ఎత్తైన పర్వతం
అవును ప్రియులారా, పర్వతం మరణానికి సాదృశ్యంగా ఉంది. కల్వారి కొండ మీద, పర్వతం మీద, కల్వారి శిలువలో ప్రభువారు త్యాగం చేశాడు, రక్తం చిందించి నాటాడు. అది ఎలాంటి స్థలం అంటే సత్తువు లేని స్థలంగా మనం చూస్తున్నాం కదా. 36 ఏఎస్కేలు 36 చూసాము. అవును ప్రియులారా, అంటే పనికిరాని స్థలాల్లో ఆ పర్వతం మీద ఆయన నాటాడు. కానీ అది ఏమైంది? నాటినప్పుడు శ్రేష్టమైన దేవదారు చెట్టును, దేవదారు చెట్టు నీతిమంతులకు సాదృశ్యం. 92వ కీర్తన 12వ వచనంలో రాయబడింది, నీతిమంతులు అలాగా ఖర్జూరపు వృక్షం వలె మూవవేయుదురు, దేవదారు వలె ఎదుగుదురు అని రాయబడింది. కనుక నీతిమంతులకి దేవదారు కనుక చెట్టు, ఆ చెట్టు కింద మరి ఇక్కడ చూస్తాము దేవుడే నీతిమంతుడు, మరి ఎవరు నీతిమంతులు లేరు. అది శాఖలు విడిచి బహుగా ఫలించి ద్రాక్ష శ్రేష్టమైన దేవదారు చెట్టుగును. ఎత్తుగల పర్వతం మీద ఏం చేశాడు దేవుడు? దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదార చెట్టుగును. సకల జాతులు పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నాటారు, ఆ పర్వతం మీద కల్వారి సిలువ వేశారు. వేసిన తర్వాత ఆ సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షణ పొంది జీవంతో ఉన్నారు. కనుక ప్రియులారా, ఆ చెట్టు కింద నీడ వచ్చిన వాళ్ళందరూ ఆశయం, యెహోవానకు నేనే ఎలా చేస్తాను? ఘనమైన చెట్టుని నీచమైనదిగా చేస్తాను, నీచమైన చెట్టు ఘనమైనదిగా చేస్తాను. చూసారా ప్రియులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఒక వాక్యం రాయబడింది, 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లైనా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచవలెను. లోయ ఎత్తు చేయాలి, పర్వతములు ప్రతి కొండ అణచవేయాలి. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, లోయ అంటే తగ్గింపబడిన వారంతా హెచ్చింపబడాలి, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచాలి, వంకరగా ఉన్నవన్నీ చక్కపరచాలి, కరుకైనవి సమముగా ఉండాలి. కరుకైనవి నడవలేం కదా, రాజ్య మార్గం సరళం చేయాలంటే ఈ కార్యం జరగాలి. అరణ్యముల మార్గం ఉండాలంటే అరణ్యముల మార్గం లేదు. అందుకే యెషయా 43:19 ఉంది, అరణ్యంలో నూతన క్రియ చేస్తున్నాను అని దేవుడు చక్కగా తెలియపరిచాడు. 19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యముల త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొని నా ప్రజలు త్రాగుటకు అరణ్యము ముల నీళ్లు పుట్టుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు నన్ను గణపరచును. దేవునికి స్తోత్రం. అలాంటి జంతువులు లాంటి హృదయం కలిగిన వారు అక్కడికి వస్తారు ప్రియులారా. మార్గాన్ని తెరిచాడు ప్రభు యేసుక్రీస్తు పేరుతో, ఆయన ఘనమైన శక్తిగల నామంతో ఈ లోకములో దిగి వచ్చాడు. కనుక ప్రియులారా, మనం అందుకే లూకాసు వార్తలో కూడా చక్కగా రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 46, నా ప్రాణము మరియమ్మ గారు యేసు ప్రభు గర్భము ఉండి కడుపులో ఉన్నాడు, అప్పుడే మాట్లాడుతూ ఉంది. ఎంత కన్నిక ప్రసవం గర్భం అంటే ఎంత హీనంగా చూస్తారు కదా, ఎంత అపహాసం చేస్తారు ప్రియులారా. ఇప్పుడు కూడా లోకంలో ఎట్టబోయిందో జగన్మాత అని అంటారు. అంత ఇది పోయి ఇది పోయి ఎందుకు వ్యభిచారి అట్లయిట అసంఖ్యగా మాట్లాడారు. అయితే ప్రియులారా, నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాల్ని దీనస్థితి కటాక్షించాను, దీనస్థితిలో ఉంటే నన్ను కటాక్షించాడు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉంది మరియమ్మ గారు.
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందిస్తాను. అంటే రక్షకుడు, మరియమ్మ కూడా రక్షకుడే, ఆయన లోక రక్షకుడు, ఈ లోక రక్షకుడు కనుక మరియమ్మ గారు కూడా నా రక్షకుడు అంటా ఉంది. కనుక దేవుని యందు ఆనందిస్తున్నాను. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా, స్తోత్రం. గొప్ప కార్యం చేశాడు. నిందలు, అవమానములు, శ్రమలు అతిశయించండి ప్రియులారా. ఎన్ని కలిగినా చూడండి, నా గొప్ప కార్యం చేశాడు అని ఉంది. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందరూ. దేవునికి స్తోత్రం. ఆమె ధన్యురాలే. ప్రభుని కలిగిన వారందరూ ధన్యురాలే, దయాప్రాప్తురాలా అని దేవుడు పిలిచాడు. కనుక ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన తన బావుతో పరాక్రమం చూపెను. వారి హృదయం ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనములో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఇదే ప్రియులారా ఎహెజ్కేలు గ్రంథం యొక్క సారాంశం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. మరి యెషయా 40లో కూడా మనం చదువుకున్నాం 3వ వచనంలో ఈ వాక్యమే మరి నెరవేరింది. అబ్రహామును అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకొందును. మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసేను. దేవునికి స్తోత్రములు. ఆయన కనికరించాడు. కనుక ప్రియులారా, ఎలాంటి స్థలములైనా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయగల దేవుడు. అవును ప్రియులారా, ఘనపరిచి నీచమైనదిగా చెట్టు కాదు, ఘనమైనదిగాను చేస్తాడు. నీచమైనది కూడా ఘనమైనదిగా చేసాడుగా. ఆయన సృష్టికర్త మనిషిగా పుట్టాడు ప్రియులారా, బాలుడుగా ఈ లోకానికి వచ్చింది అందుకే. కనుక ప్రియులారా, దేవాది దేవుడు ఎందుకు వచ్చాడని మనం ధ్యానించుకుంటున్నాము. వాక్య భాగములో 40వ వచనములు ఉన్నట్టుగా లోయంత ఎత్తుపడాలి, పర్వతం అంతా కొండంత అణచివేయబడాలి. మరి ఎంత గర్వంగా ఉంటే కూడా అణచాలని ఉంది. సింహాసనం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? కింద దింపి లూకాసు వార్తలు మనం చదువుకున్నట్టుగా అలాంటి గొప్ప కార్యం ప్రియులారా. ఇది ఎలా తెలుసుకోవాలి మనం? యెర్మీయా గ్రంథము 15:19 చూడండి. యెర్మీయా 15:19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. వారు నీ తట్టుకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎంత చక్కగా చూడు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఏది గుర్తుపట్టాలి, ఏది నీచమో ఏది ఘనమైనదో నువ్వు గుర్తుపట్టు. ఎప్పుడు నువ్వు నా వైపు తిరిగితే అప్పుడు నీకు గుర్తుపడతావు. నా వైపు తిరిగినప్పుడు తప్పకుండా మనం గుర్తుపడతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన విత్తనమంతా కూడా ఫలింపచేసి ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు అన్నాడు. దుష్టుని చేతిలోంచి విడిపించే దేవుడు మనకున్నాడు, అందుకే పుట్టాడు. కనుక ప్రియులారా, ఎండిపోయిన స్థలములో జీవజలంగా వచ్చిన ప్రభువారు కనుక ఏ స్థలంలో అయితే మరి పనికిరాని చోట ఆయన నీచమైన దాన్ని కూడా ఘనమైనదిగా ఆయన చేస్తాడని మనం చూస్తున్నాం. ఆయన రక్తముల పాపం కడగబడి పరిశుద్ధులుగా జీవించినప్పుడే, ఆయన వెతికినప్పుడే ప్రభు మనకు తోడుగా ఉండి ఈ కార్యమంతా కూడా జరిగిస్తాడు. కనుక ప్రియులారా, నిజమైన క్రీస్తు ఆనందం
హృదయంలో నివాసం ఉండాలి. హృదయంలో మరి నిజంగా పాడైపోయి ఉంటే దాన్ని నూతనపరిచే దేవుడు. చెట్టు రాకుండా ఉందా, మొలక ఎత్తకుండా ఉందా హృదయంలో? ఒక్కసారి మనము యేసుక్రీస్తు రక్తంలో మన హృదయాన్ని కడగబడిన తడి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. పూలుగా, కాయలుగా, సువాసనగా నిజ క్రిస్మస్ ఆనందాన్ని మన హృదయంలో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరణాన్ని జయించి లేచి సజీవుడైన ప్రభు మనకు తోడై ఉండి దీవించిన గాక. విత్తిన వాక్యము ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనాలయ్యా. నాయనా ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నామో నా తండ్రి ప్రభా, చెడిపోయి ఉన్నా ప్రభా, మరి ఆ స్థలంలో రాకుండా ఉన్నా తండ్రి, నీ చెట్టు నాటి ఫలింపచేసి తండ్రి ప్రభా, ఆ నీడలోన ప్రభా మమ్మల్ని సిలువ చాటున, సిలువ నీడలో మమ్మల్ని దాచుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చి సిలువ యాగం అవడానికి పుట్టావు నాయనా. బాలుడుగా, లోకరక్షకుడుగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా నాన్న, ఇదిగో తండ్రి, మేము కూడా ప్రభా నాయన తగ్గించుకోవాలి, నువ్వు హెచ్చింపజేస్తావు రాజా. నాయన మా మార్గాలు కరుకుగా ఉంటే సమానంగా ఉండాలి నాయన. అరణ్య జీవితము, ఎడారి జీవితాన్ని నాయనా ప్రభా, ఇదిగో తండ్రి మార్గం తెరుస్తాను, జీవజాల ఓటగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నూతన క్రియ చేస్తానన్నా ప్రభా, అందుకే భూలోకానికి వచ్చావు, కల్వారి సిలువకు ఎక్కావు రాజా. నీకు స్తోత్రములు నాయన తండ్రి. స్పాన్సర్ చేసిన బిడ్డలు, ప్రియులు, కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, వాళ్ళ కొరతలన్నీ నింపండి, వాళ్ళ అవసరం తీర్చండి, వాళ్ళకు స్వస్థపరచండి. సర్వవ్యాధితో బాధపడుతున్న బిడ్డలు వింటున్న వారికి స్వస్థపరచున ప్రభా. నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి అశాంతితో ఉన్న వాళ్ళకి సమాధానపరచండి నాయనా తండ్రి. ఎక్కడ చూసిన భార్యాభర్తల మధ్యలో నాయనా తండ్రి అపవాది నాయనా ప్రభా అశాంతిస్తున్నాడు, విడదీస్తుంటాడు. వాళ్ళని సమాధానపరచున ప్రభా. నెమ్మది కలుగ చేయండి, శాంతి కలుగ చేయండి ప్రభా. నిజ క్రిస్మస్ ఆనందం సంతోషివ్వండి నాయనా తండ్రి. వివాహం జరిగించండి నాయనా తండ్రి. ఇదిగా గర్భఫలం దయచేయండి, సుఖప్రసవం దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు చక్కగా రాయటకు సహాయం చేయండి. జన్మదిన, వివాహదినం చేసుకున్న బిడ్డలు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఏ కొదవ లేకుండా క్రిస్మస్ సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటూ కావాల్సిన ఆర్థిక సహాయం మీరే దయచేయమని, అద్భుత కార్యాలు చేయమని నాయన. పోర్ల ద్వారా ప్రార్థన చేసుకుని బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళందరినీ ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. ప్రేమ స్వరూపుడ, నమ్మదగిన దేవానికి స్తుతి స్తోత్రములు నాయనా తండ్రి ప్రభా. నిత్య శాంతి, సమాధానం మాకు దయచేసి, నిజ క్రిస్మస్ సంతోషం మాకు దయచేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణాన్ని గెలిచి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. విష్ హ్యాపీ క్రిస్మస్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.